హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే రీసెంట్గా షాపింగ్కి వెళ్ళాము. ఆ షాపింగ్లో మా బాబు అయితే అల్లరి అంతా ఇంత కాదండి. నన్ను అయితే మామూలుగా టార్చర్ చేయలేదు. ఎంతసేపు ఎత్తుకో అని చెప్పి సతాయించేశాడు. మామూలుగా అయితే ఎప్పుడూ అలా చేయడం. మా బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఆడుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా. ఆ రోజు అయితే ఏమైంది, మేము నిద్రలో వాడిని లేపుకొని తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంకా కింద దించితే చాలు ఎత్తుకో అని చెప్పి ఏడుస్తున్నాడు. అస్సలు షాపింగ్ చేయనివ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, దాంట్లో దూరి బూచి ఆట ఆడుతున్నాడు అక్కడ. అవును, మీకు తెలుసా, బ్రాండ్ ఫ్యాక్టరీలో మనము ఓల్డ్ క్లాత్స్ ఇచ్చేస్తే మనకైతే కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్తో మళ్ళీ అక్కడే మనం తిరిగి షాపింగ్ చేసుకోవచ్చు. కానీ కాస్ట్ అయితే అన్నీ ఎక్కువే ఉన్నాయి. మేబీ ఆ కూపన్స్ ఇస్తున్నాడు అనేసి అలా పెట్టాడో ఏమో తెలియదు, కానీ రీజనబుల్ ప్రైసెస్ అయితే అస్సలు లేవు. కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. మా హస్బెండ్ అయితే బ్రాండ్ ఫ్యాక్టరీలో జీన్సెస్ బాగుంటాయి అనేసి అక్కడైతే కొన్ని తీసుకున్నారు. నేనైతే వెస్ట్రన్ వేర్ అయితే నేను ఎక్కువ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను. నాకు ఎందుకో స్టోర్లో తీసుకోవడం అంతగా నచ్చవు. మా హస్బెండ్తో షాపింగ్కి వెళ్తే మాత్రం అస్సలు త్వరగా ఇంటికి అయితే రాలేము. అంతసేపు షాపింగ్ చేస్తారు. ఎంతసేపు చేసినా కానీ ఫైనల్గా నేనే సెలెక్ట్ చేయాలి. మళ్ళీ మా హస్బెండ్ అయితే నన్నే అడుగుతారు ఏది తీసుకోవాలి అనేసి. బ్రాండ్ ఫ్యాక్టరీలో అయితే కలెక్షన్స్ బాగానే ఉంటాయి. చూద్దాము అంటే నాకైతే అసలు టైం లేదు. వీడిని చూడడానికే నాకు సరిపోయింది. పిల్లల్ని అయితే షాపింగ్కి తీసుకెళ్తే ఫుల్ సతాయిస్తారు కదా. మా బాబు అయితే అస్సలు ఉండడు. వీడిని పట్టుకోలేము మనము. ఊరికనే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు మనకు కనిపించకుండా. పిల్లలకైతే అదొక నమ్మకం కదా, నేను ఎక్కడున్నా మా మమ్మీ అయితే వచ్చి నన్ను తీసుకువెళ్తుంది అనేసి. ఒక 5 minutes చూస్తారు, ఇంకా కనిపించకపోతే అప్పుడు ఏడుస్తారు. కానీ మామూలుగా అయితే దాచుకొని ఉంటారు. వీడు కూడా అంతే. ఆ మాల్లో అయితే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఊరికనే వెళ్ళి బట్టల వెనకాల దాచుకొని బూచి అంటున్నాడు. ఫైనల్లీ నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదు, అన్నీ మా హస్బెండే కొనేసుకున్నారు. అవును, మీకు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా? నేనైతే ఎక్కువ ఆన్లైన్ షాపింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీడిని తీసుకొని వెళ్ళి అక్కడ షాపింగ్ చేసే అంత నాకు టైం ఇవ్వడు. పిల్లలందరూ అంతే కదా, బయటికి వెళ్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు. ఏదేదో చేసేయాలి, అవన్నీ పీకేసేయాలి అని అనుకుంటారు. మనమేమో ఎంతసేపు కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇంతసేపు తిరిగిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకా కిందికైతే వెళ్ళాము ఫుడ్ తిందామని. మా బాబు కోసం అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. దీంట్లో అయితే నేను మసాలా ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చీజ్ అయితే వేపించి వాడికి ఇచ్చేసాను. వాడికి చీజ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి కాలుతున్నా కానీ కొంచెం తినేసి ఉఫ్ అనుకొని మళ్ళీ తింటున్నాడు. ఇంకా మాకు వచ్చేసి షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నేను బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర చాలాసార్లు ఫుడ్ టేస్ట్ చేశాను, కానీ ఎప్పుడు ఈ షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ అయితే తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ నూడిల్స్ పక్కా నచ్చుతుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. కాస్ట్ కూడా చాలా తక్కువ. మేము తీసుకుంది అయితే 130 రూపీసే. మనకి రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ అయితే రాదు అనిపించింది. అంత బాగా నచ్చేసింది నాకు. ఫుడ్ తినేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కింద కామెంట్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై బాయ్.